ఏం బాబు నీ పేరేం పేరు? నామ్ హర్షిత్. ఏ క్లాస్? విచ్ క్లాస్ యు ఆర్ స్టడీ? ఏ క్లాస్? చెప్పు డాడీ. సెకండ్ క్లాస్ అను. న్యూస్ ఏం కాదు. సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఏ స్కూలు? విజేత. విజేతనా? మీరు ఎప్పుడు చూసినా రోడ్ల మీదనే ఉంటున్నారు, ఇక్కడనే ఆడుకుంటున్నారు. మీరు షాప్ ముంగట్నన్నా ఉంటారు, వెనకనన్నా ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా నువ్వు మీ తమ్ముడా? ఇంకొక ఆయన తమ్ముడా? ఎప్పటికీ ఆడుకున్నాడేనా? విజేత స్కూల్లో మొత్తం ఇష్టపెట్టేస్తారా? ఆడుకున్నాడే ఉంటుందా? ఇంకా వేరే ఉండదా చదువుకోవడం? ఏ టైం నుంచి ఏ టైంకు నీ స్కూల్ టైమింగ్స్ ఏమిటి? 9 to 4. చెప్పు చెప్పు. మీ నాన్న ఎవరు? మీ ఫాదర్, డాడీ? డాడీ భయపడకేం అనరు. మీ డాడీ? వీలేనా? మీరేనా? మీరు డాడీ మమ్మీయా? ఏం పేరు మీది? పట్టుకో చెప్పండి. పట్టుకో, దగ్గరికి పట్టుకో. నరేష్. నరేష్ గారు, మీ పిల్లలు ఎప్పటికీ ఆడుకున్నాడేనా? మీ పిల్లలు ఇంకా వేరే లేదా? చదువుకుంటారా? ఎప్పుడు పోతురు, ఎప్పుడు వస్తురు? ఎప్పుడు చూసినా షాప్ ముంగట్నన్నా వెనకనన్నా గల్లీలన్నా? లేదు, అప్పుడప్పుడు పోతారు, అప్పుడప్పుడు లేట్ అయితే పంపించాను. ఎట్లా పోతారు? అప్పుడప్పుడు చదువుకుంటే చదువుకోపి, లేకపోతే బంద్ చేస్తే బంద్ చేపి. బంద్ చేపిద్దామంటావా మరి? పోతారు సార్ వాళ్ళు. ఏది బెటరు? చదువుకోవడం మంచిదా, బంద్ చెప్పియడము, ఇట్లా ఆడుకోవడము, ఇట్లా గాలి తినడం అంటే తెలుసా? అర్థమవుతుందా గాలి తినడం? హవా నైలే, అది అవసరమా? అది నీకు అవసరం లేదు, మాకు అవసరము. ఇప్పుడు పిల్లలను మీరు, అమ్మా నీ పేరు? మీ పిల్లల పరిస్థితి మంచిగా చదువుకుంటురా? ఏ మార్కులు వస్తున్నాయి? ఎన్నేళ్ల నుంచి చదువుతుర్రా విజేత స్కూల్లో? ఇప్పుడే వచ్చిన వీడికి ఎన్ని రోజులు అయింది? అది చేయకుండా ఇక్కడ కొంతగా పిల్లాడి వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటారా? నువ్వు వాళ్ళ తమ్ముడా? వీళ్ళిద్దరు ఆడుకుంటూనే ఉంటారా? మీరు ఇంకా చదువుకోవడం లేదా? స్కూల్లో ఎప్పుడైనా బ్యాగులు, బుక్స్, రాసుకోవడం, హోంవర్క్ ఏమి ఉన్నాయా? ఉన్నాయా లేవా? మీరు ఇక్కడ స్థానికులా? మీ పేరు? ఇక్కడ రండి. మీరు ఇక్కడ మరి మేము కూడా 3-4 సార్లు చూసినాము. ఇక్కడ వీళ్ళు ఊకే ఎక్కడ చూసినా ఎక్కడ అక్కడ చూస్తే వీళ్ళే ఉంటారు, వాళ్ళ చూస్తే వీళ్ళే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. వీళ్ళు పిల్లల్ని స్కూల్ కు తోలిచిపోవాలి కానీ వాళ్ళు మాకు తోలిస్తురా తెలియదు నాకు. వీళ్ళైతే కాంప్లెక్స్ అక్కడికి తిరుగుతూనే ఉంటారు. మీరు అన్నట్టు కాదు, ఈ బండ్లు తిరుగుతుంటాయి, బైకులు, స్కూటర్లు. చెప్పినా నేను, ఇగో ఈయన కూడా చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పాను పిల్లలు స్కూల్ తోలి అని చెప్పినా? అంటున్నాడు కదా మీరు. సార్ ఫీజు కట్టాలని చెప్తున్నాడు. ఫీజు కట్టాలంటే ఫీజు లేకపోతే గవర్నమెంట్ ఉన్నాయి, లేకపోతే హాస్టల్ ఉన్నాయి, రెసిడెన్షియల్, మంచిగా ఫుడ్ పెడుతున్నారు, పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. అందరికి ఇస్తారు. మా తల్లిదండ్రులకు కూడా ఇవ్వన్నా? అందరికి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. లైట్ కాదు. ఈ పిల్లలు మళ్ళీ ఒకసారి ఇక్కడ కనిపించారు అనుకో, మేము తొలకపోతాం. రోజు పొద్దున 9 గంటలకు వచ్చి అదే తొలకపోయి తొలకరావన్నా? వెరీ గుడ్, ఇదేదో బాగుంది స్కీమ్. అది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాండి వీళ్ళట వాళ్ళు పని చేసుకుంటారు, ఫుల్ బిజీ, వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. మనమేమో వాళ్ళ పిల్లలను స్కూల్ కు తీసుకుపోయి స్కూల్లో దించాలి, తర్వాత స్కూల్కి వెళ్ళి తొలకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. ఇదేదో స్కీమ్ బాగున్నది. మీరు రేవంత్ రెడ్డి సార్కే చెప్తున్నాం. మరి 2-3 ఓట్లు ఎక్కువ పడతాయి. అట్లా కాదు, ఇదే పద్ధతి అంటారా? అట్లా కాదు, మీరు ఇట్లా మాట్లాడద్దు. మళ్ళీ ఒకసారి ఇట్లా రోడ్ల మీద పిల్లలు ఆడుకుంటారు కనిపించాలి. సండే రోజు అయ్యా తీసుకోవాల్సింది మధ్యాహ్నం రావాలి. మధ్యాహ్నం కూడా 1 గంట పోతాడు, ఇంటికి బరాబరు. ఇంట్లో స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళు రోడ్ల మీద కరెక్టే వస్తారు, కానీ హోమ్ వర్క్ చేసుకోవడము అదంతా ఉంటది. ఇంకా రాగానే బ్యాగ్ వారేసి రోడ్లు ఎక్కుతారా? అట్లా కాకుండా మీరు జర పిల్లల పట్ల దయచేసి శ్రద్ధ వహించాలని కోరుతున్నాం. తెలుగు అర్థమవుతుంది కదా మీకు?
తెలుగే. మేమేమన్నా ఇబ్బంది పెడుతున్నాం మిమ్మల్ని? ఇబ్బంది ఏం లేదు, ఇదే అవసరం లేదు. వీడియో చేసినాం, మీరు మాకు వచ్చి చెప్పిన మేము వింటాం. కరెక్టే కానీ వీడియో తీసుడంటే మాది ఆర్సీ న్యూస్ ఛానల్. మరి పిల్లలు బడి మానిన పిల్లలు బడి బయటి పిల్లలు అన్నట్టు స్కూల్ పోతున్నావా మీరు? ఆ? ఏ స్కూల్ ఇది? విద్యత. చెప్పు సార్కి. మరి రోజు ఈడ కనిపించద్దు నాకు. ఈడ మీరు ఎక్కడ కనిపించాలంటే ఆడ స్కూల్లో క్లాస్ లా కనిపించాలి. నేను రేపు ఎల్లుండి ఎప్పుడన్నా వచ్చి చెక్ చేస్తా. ఏ తరగతి మీరు? ఇది ఏ క్లాస్? ఏ క్లాస్? సెకండ్. సెకండ్. మీది ఫస్ట్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. మీరు ఆ క్లాస్ లా స్కూల్ టైమింగ్ లో స్కూల్లో కనిపించాలి, బయట టైంలో బయట కనిపించాలి. కరెక్టే. ఇప్పుడు ఎంత అవుతుంది? అంత పెద్ద 4:30 అవుతుంది అంతే. మెల్లగా అయిపోతుంది కదా. నువ్వు అన్న దాంట్లో నేను అంటలే కానీ ఈయన ఎప్పుడు చూసినా బయటనే కనిపిస్తుంది మాకు. కాదు, ఇగో రోడ్ల మీద బండ్లు తిరుగుతుంటాయి, ఒక్కడొక్కడు ఒక రకంగా నడిపియాడు. మన తత్మని ఇట్లా తలిగితే ఎంత డేంజర్, ఎంత భయం అవుతుంది. పిల్లలు ఓల్డ్ పిల్లలైనా పిల్లలే, మన పిల్లలే. కలిగిందా ఇది? అది ఏడ గీడనా? ఇంట్లోనా? అక్కడ వచ్చి మేము ఇక్కడ కొత్త ట్రాన్స్ఫర్ అయినాం. అట్లా అని సరే, మీకు ఇబ్బంది పెట్టాలని మేమేం చేస్తలేము. కాకపోతే పిల్లలు స్కూల్ టైంలో ఒకవేళ మనకు వసతి లేదనుకో, హాస్టల్స్ ఉన్నాయి. 1 4 రకాలు ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి. మరి ఉంటా అంటే మరి ఈడ మీరు చెప్పిన హాస్టల్ ఉండదు. మరి బేఫికర్ ఇష్టం వచ్చినంత ఆడుకోవచ్చు, తినుడు ఆడుడు అంతే ఉంటది. ఇంకా వేరే చదువు లేదు. పోతారా మరి? హాస్టల్ పోతారా? సరే, ఎవరు ఇది విషయం ఏం లేదు. మనం సరే ఊరికే బయట పిల్లలు కనిపిస్తున్నారంటే ఈ బడి మానిన పిల్లలు ఎవరైతే ఉన్నారో గుర్తించి వాళ్ళను బడిలో చేర్పించడం, లేకపోతే ఎంఈఓ దృష్టికి, లేకపోతే విద్యాశాఖ అధికారులు లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పి ఆర్సీ న్యూస్ చేసిన ప్రయత్నంలో భాగంగా వచ్చినాం. సరే, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటున్నారంటే మేము బిజీ ఉంటున్నాం, మాకు తొలకపోయి దించి తొలక రావాలని ఉత్తగా జోక్ అన్నారు. కానీ జోకే కదా, తొలకపోయి మా పిల్లలు మీరు తొలకపోయి దించి మళ్ళీ సాయంత్రం తొలకరండి అని అన్నారు. కానీ సరే, అవన్నీ ఏం లేదు. సరే, చదువుతున్నారట, సంతోషము. ఎవరు కూడా బడి వయసు పిల్లలందరూ కూడా బడి సమయంలో బడిలోనే ఉండాలి, మిగతా సమయంలో బయట ఆడుకోవచ్చు, చేయొచ్చు. కాకపోతే బయట కనిపిస్తే స్కూల్ టైంలో బయట కనిపించారు అనుకో తీసుకుపోతాం. తీసుకుపోయి 1 సారి 2 సార్లు చెప్తాం, 3వసారి హాస్టల్. హాస్టల్ అంటే ఇంత పెద్ద జైలు లెక్క ఉంటుంది, ఇక బయటకు రారాదు. మరి మీ ఇష్టం, చెప్పినట్టు ఇంటనే. సరేనా? చెప్పినట్టు వింటారా? బయట తిరగదు, బయట కనిపించదు. అయితే స్కూల్లో లేకపోతే ఇంట్లో హోంవర్క్ అది చేసుకోవాలి. బయట కనిపిస్తే ఒక పావు గంట అర్ధ గంట కంటే ఎక్కువ కనిపించదు. ఓకేనా? ఏమండి తల్లిదండ్రులు? ఏమమ్మా? మంచిది మరి, థ్యాంక్ యూ. ఏంటి ఆమె దగ్గర తింటే అలా మొత్తం ఆమె దగ్గర